సార్ లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. మంచైనా చెడైనా ఏదైనా సరే కానీ నాగబాబు గారు మాకు ఎప్పుడు కూడా పెద్దన్నతో సమానం అండి. ఇవాళని కాదండి, పార్టీ అంటే మీ అందరికి తెలియంది ఏంటంటే కోవిడ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి మా మీద దాడి చేసే ముందు నుంచి కూడా ఎప్పుడు నాగబాబు గారు ఆడబిడ్డకి ఏ కష్టమైనా సరే కానీ ఇంటర్నల్ గా వాళ్ళ పిఎల్ కానీ వీళ్ళందరూ టచ్ లో ఉంటారు. మాకు ఏ కష్టం వచ్చినా సరే కానీ అండగా నిలబడేది. మేము పవన్ కళ్యాణ్ గారికి డైలీ మీ కాంటాక్ట్ లో ఉండలేము, కానీ నాగబాబు గారు అయితే మాత్రం ఎప్పుడు కూడా మేము ఏ కష్టంలో ఉన్నా సరే కానీ వెంటనే స్పందించి మాకు ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి నాగబాబు గారండి. ఈ రోజు ఆయన రాజ్యసభకి వెళ్తారని చూసాము, కానీ ఇవాళ మంత్రివర్గంలో తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందండి. కంగ్రాచులేషన్ నాగబాబు అన్న, మీరు మరింత ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే సార్, చాలా త్యాగాలు చేశారండి నాగబాబు గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు ఫేస్ చేశారో ఇంటర్నల్ గా నాగబాబు సార్ కూడా అన్నే అవమానాలు ఫేస్ చేసినటువంటి వ్యక్తి. చాలా ఆయన కొన్నిసార్లు పాపం కాళ్ళు సహకరించకుండా ఉండి కూడా కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంటాయండి. అయినా సరే కానీ అలా నిలబడి ఎంత సహనంతో ఓర్పుతో ఎలక్షన్ చేశారన్నది కూడా అంతే కదండి. కష్టే ఫలే అంటారు. ఏంటి ఇంతకీ అవంతి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా వైసీపీ నేతలు అందరూ రాజీనామా చేస్తున్నారు. ఏంటి కూటమి ప్రభుత్వంలోకి మీరు జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారా? గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచారు, ఆయన కూడా మీ జనసేనలోకి వస్తారా ఏంటి? సార్, ఒక మనిషిని ఎప్పుడు ఒకేలా ఉండరు, మార్పు కోరుకుని వస్తే కనుక ఖచ్చితంగా మేము కూడా స్వాగతిస్తామండి. మా అధినేత స్వాగతిస్తారా లేదా, గేట్లు తీస్తారా లేదనేది మా అధినేత నిర్ణయం. మా అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడితే మాత్రం మేము ఖచ్చితంగా పనిచేస్తాము. వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్తాము. ఎందుకంటే మాది కొత్తగా అవతరించినటువంటి పార్టీ అంటే అలా కాదు కృష్ణవేణి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే సరైనోళ్ళు కాదనో మాట్లాడారో, ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారి విషయంలో చాలా రూమర్స్ ఉన్నాయి. గ్రంథి శ్రీనివాస్ గారిని విషయంలో డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారే వ్యతిరేకించారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు గ్రంథి శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తారని మీరు భావిస్తున్నారా? లక్ష్మీనాథ్ గారు రాజకీయాల్లో మీకు తెలియదే ఉందండి. శాశ్వతమైనటువంటి మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సోదరులు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతున్నారు, మా పార్టీలో 10 ఏళ్ళు పనిచేశారు అనేసి. అంటే పవన్ కళ్యాణ్ గారు 2019లో ఎలాంటి ప్రయోగం చేశారు అంటే, కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తులకు కూడా సీట్లు ఇచ్చారండి. పంచకర్ల సందీప్ లాంటి వ్యక్తులకు కూడా సీట్లు ఇచ్చారు. ఒక స్టూడెంట్ వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పంచకర్ల సందీప్ గారు. అంటే మహిళలకు కావచ్చు, వీళ్ళందరికి కూడా ఆ రోజు సీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చిన తర్వాత చాలా మంది గెలవకపోవడం, అంటే మా అధినేతను కూడా గెలిపించుకోలేనటువంటి ఒక స్ట్రక్చర్ కానీ ఒక నిర్మాణం కానీ పూర్తిగా లేకపోవడం ఆ రోజు వైఫల్యం చెందడం జరిగింది. అలాగే ఒక నిత్య శ్రామికుల్లాగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. అలాగే మేము కూడా పనిచేస్తాం. ఇవాళ కూటమి పొత్తులో ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు ఘన విజయాన్ని అందుకున్నాం. పోటీ చేసినటువంటి ప్రతి చోట కూడా విజయాన్ని అందుకున్నాం. అంటే జగడి లక్ష్మణ్ రావు గారు చెప్తూ ఉన్నారు, అమ్ముకున్నారు సీట్లు, అమ్మేసుకున్నారు సీట్లు అని మాట్లాడుతున్నారు. అది తప్పండి. ఎందుకంటే మీరు ఇదే పార్టీలో పనిచేశారు కాబట్టి మీకు కూడా తెలుసు, మనం ఏ పార్టీలో పనిచేసినా మన ఆత్మసాక్షిని మనం ప్రశ్నించుకోవాలి. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు సీట్లు అమ్ముకునేటువంటి వ్యక్తి అయితే ఇవాళ సినిమాలు ఎందుకు చేస్తున్నారండి? ఎముకలు ఎరగొట్టుకుని పార్టీని నడిపించడం కోసం, వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం నెలలో 4 రోజులు ఖాళీ దొరికితే చాలు ఇంకో సినిమా ఒప్పుకొని చేసి అది పార్టీ ఖర్చు పెడదాం అనుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటే ఆయన దుమ్ము నెరగొట్టుకొని ఒళ్ళు హోనం చేసుకుని సినిమాల్లో నటించాల్సినంత అవసరం ఉందండి. ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేతుల్లో ఎంతో డబ్బు వచ్చి పడుతుంది ఈ రోజు. అందులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆయన అవినీతి సొమ్ము నాకు వద్దు, నా బిడ్డలకు కూడా పెట్టినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎలా మాట్లాడతారు? ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోండి. మీ గురించి నేను మాట్లాడట్లేదు. మా జనసేన పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొంది ఇక్కడ ఫేమ్ తెచ్చుకొని ఎలక్షన్ ముందు కూటమిని విచ్ఛిన్నం చేయాలి, కూటమిని నాశనం చేయాలని వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు, వైసీపీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు వైసీపీలో మా గురించి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏం చెప్తాను సార్, ప్రజలకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటన్నది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాసీనత ఏమిటన్నది ప్రజలకు తెలుసు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి
ఇరు పార్టీ నేతలకు కూడా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు కూడా కలిసి ఒకే నిర్ణయంగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలకి ఇవాళ మంచి జరుగుతుంది సార్. ఇసుక గురించి ఒక సామాన్యుడికి ఎక్కడ అన్యాయం జరగకూడదు, సామాన్యుడు సగటు సామాన్యుడు ఎక్కడ చెప్పుకుంటాడు అని అధికారులని నిలదీసేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా సార్? రైట్ రైట్ కృష్ణవేణి గారు, మంత్రుల్ని కూడా కంట్రోల్ చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? అది మా కూటమి ప్రభుత్వంలో మాత్రమే అది సాధ్యం అవుతుంది. అది ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. ఎస్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు అయిపోయినా ఎప్పుడు కూడా హాట్గానే ఉంటాయి. కొన్ని రోజుల్లో జమిలీ ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే, మరోపక్క వైసీపీ ఖాళీ అవుతున్న పరిస్థితి ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి కృష్ణవేణి గారు, మిత్రులు